గోల్డ్ 40% పడుతుందనేలా మార్నింగ్ స్టార్ అనేది ఒక వెబ్సైట్ అనమాట. మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా, ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా ఒక వెబ్సైట్. అందులో ఉంటున్న వన్ ఆఫ్ ద అనలిస్ట్ 40% పడుతుందని ప్రిడిక్ట్ చేశారనేలా మొత్తం బజ్ అంతా మనకి ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కనిపిస్తుంది. ఇలాంటివి ఎన్ని వెబ్సైట్స్ ఉంటాయి, ఎన్ని మంది అనలిస్టులు ఉంటారు? రేపు ఇంకొక అనలిస్ట్ వచ్చి 1 లక్షకి వెళ్ళిపోద్ది అంటారు బంగారం, 1,50,000కి వెళ్ళిపోద్ది అంటారు బంగారం. ఈ అనలిస్టులు ఏం చెప్తున్నారు అనేది వదిలేసేయండి. బంగారంలో మీరు కొనాలనుకుంటుంటే ఎప్పుడు గుర్తుంచుకుంటే అది ఒక అసెట్ క్లాస్. అది కూడా మీరు మినిమం 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు మార్కెట్ లో హోల్డ్ చేయగలరు ఉంటేనే దాంట్లో వెళ్ళాలి. ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీగా మీరు ఒకవేళ ఆభరణాల కోసం వెళ్తుంటే అదేం ఆలోచించాల్సిన అవసరం లేదేమో, బట్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే అక్కడ కూడా ఒక 7 సంవత్సరాల పాటు ఒకవేళ వర్స్ట్ పీరియడ్ మనకు రన్ అయితే, బికాస్ చాలా సందర్భాల్లో గోల్డ్ పడింది. 9 సంవత్సరాలు 6 సంవత్సరాలు రికవరీకి టైం పట్టింది. 3 ఇన్సిడెంట్స్ ఉన్నాయి, అది కూడా స్క్రీన్ మీద పెడుతున్నా. సో కాబట్టి దాంట్లోకి వెళ్ళాలనుకుంటున్నా అది ఒక అసెట్ క్లాస్. అది కూడా వోల్టైల్ గా ఉంటది. పడినా నేను అన్ని సంవత్సరాలు ఉండగలనుకుంటేనే వెళ్ళండి, కానీ బాగా పెరుగుతున్నారని చెప్పినా దాన్ని నమ్మద్దు, బాగా పడిపోతుందని ఇలా చెప్పినా నమ్మద్దు. నేనైతే ఇది నమ్మట్లేదు. 40% పడిపోద్ది 56,000కి వస్తుంది అయితే